వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే కనుక ఇల్లు డీప్ క్లీన్ చేయబోతున్నాను. ఇల్లు నీట్గా ఉందనుకోండి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అదే కనుక ఇల్లు మెస్సీగా ఉందనుకోండి పద్దాక అదే ఆలోచనలు వస్తూ ఉంటే స్ట్రెస్ హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయి. నేను చెప్పబోయేది ఏంటంటే, కృతిక ఇంట్లో ఉంది అని అంటే ఫుల్ ఆఫ్ జోష్లో ఉంటుంది. ఎప్పుడు టాయ్స్ ఎక్కడిదక్కడ తీసేస్తుంది. ఉండమ్మా నేను ఆడుకుంటాను అంటది. పొద్దున్నే లెగవటం లేటు, దాంతోపాటు టాయ్స్ అన్నీ ఎక్కడికక్కడ స్ప్రెడ్ చేసేస్తారు. సో అందుకని చెప్పేసి ఈరోజు ఇల్లు అయితే క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇల్లు నీట్గా ఉండాలంటే మన మైండ్ సెట్ ఒకటి అలవాట్లో నీట్గా పెట్టుకోవాలనేది ఉండాలి. దాంతోపాటు మన హ్యాబిట్స్ గుడ్గా ఉండాలి. దాని తర్వాత ఎప్పటికప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేయాలి. ఇవన్నీ క్లీన్గా ఉన్నాయి అనుకోండి మైండ్ సెట్లో కూడా క్లీన్గా ఉంటుంది అనమాట. హార్మోన్స్ ఎప్పుడు కూడా హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వాలి అని అంటే కనుక ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోకండి. పిల్లలు ఇంట్లో ఉంటే చిన్నపిల్లలు ఇల్లు ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటము, రొటీన్ సెట్ చేసుకోవటం అనేది మ్యాండేటరీ అనమాట. ఈరోజైతే సింపుల్ 7 టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు ఎలా ఇల్లు నీట్గా ఉండాలి అనేది జస్ట్ చూసేయండి అంతే. ఇల్లు క్లీన్గా ఉండాలంటే మన మైండ్ సెట్ ఒకటి కరెక్ట్గా ఉండాలి. హ్యాబిట్స్ అనేవి క్లీన్గా ఉండాలి. ఎక్కడ వస్తువులు అక్కడ ఉండాలి. ఎప్పుడు నీట్గా ఉండాలంటే కాస్ట్లీ వస్తువులే ఉండక్కర్లేదండి. డస్ట్ ఫ్రీగా ఉంటే చాలు ఇల్లు అనేది. ఏ వస్తువులు ఎక్కడ తీసామో అక్కడే సెట్ చేసేసాం అనుకోండి ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. ఒక ప్లేస్ అనేది ఆర్గనైజ్డ్గా ఉంచుకోవాలి అనేది నా థాట్ అనమాట. ఎప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్ నింపుకుంటూ ఉన్నాం అనుకోండి ఇంట్లో, ఆ వస్తువులకి స్పేస్ అలాట్ చేయాలి. దాంతోపాటు మన మైండ్లో కూడా ఎప్పుడు ఇది క్లీన్ చేయాలి అనే స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. నేనైతే కనుక డస్ట్ క్లీన్ చేయాలన్నా, కిచెన్ క్లీన్ చేయాలన్నా ఇలాంటి మైక్రోఫైబర్ క్లాత్స్ అయితే యూజ్ చేస్తాను. ఇది కార్ క్లీనింగ్ కోసం యూజ్ అవుతుంది. ప్యాక్ ఆఫ్ 6 అమెజాన్లో తీసుకొచ్చుకున్నాను అనమాట. దీంతో డస్ట్ అనేది ఎక్కువ లాగేయచ్చు, చాలా క్లీన్గా అవుతుంది అనమాట ఏ ప్లేస్ అయినా సరే. ముందుగా అయితే మొత్తం ఇల్లు మొత్తం కర్టన్స్ ఇంకా సోఫా కవర్స్ అన్నీ తీసేస్తున్నాను వాష్ కోసం అని చెప్పేసి. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలంటే కాస్ట్లీ ఐటమ్స్ అవసరం లేదండి. జస్ట్ డస్ట్ లేకుండా ఉంటే చాలు. ఇల్లు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తే నీట్గా ఉంటుంది అనమాట. టిప్ నెంబర్ 1, ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే సోఫా, టీవీ, దాని తర్వాత మన బొమ్మలు టాయ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేయటము, దాని తర్వాత డైనింగ్ రూము, కిచెన్, ఇలాంటివన్నీ మన కళ్ళు అక్కడికే వెళ్తాయి కాబట్టి ఆ ఏరియాస్ అనేవి డస్ట్ ఫ్రీగా ఉంటే చాలండి. ఇల్లు క్లీన్గానే ఉంటుంది అనమాట. అదే కనుక ఇల్లు హాల్లోనే మెస్సీగా ఉందనుకోండి మనకి ఎక్కువ స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత టిప్ నెంబర్ 2, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలంటే ఎక్కువ కష్టపడక్కర్లేదండి. వీక్లీ వన్స్ అయితే కనుక మనం డోర్స్ ఇవన్నీ జస్ట్ ½ అన్ అవర్ యూజ్ చేస్తే చాలు. ఒక టైం కేటాయించి అది క్లీన్ చేసుకోవాలి అంటే మన రూమ్స్ కానీ, డోర్స్ కానీ, బెడ్స్ కానీ డస్ట్ అంతా క్లీన్ చేసేయచ్చు అనమాట. రూమ్లోంచి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకుండా అక్కడ బాటిల్స్ కానీ, ఏమైనా బాల్స్ కానీ, టాయ్స్ కానీ ఉన్నాయనుకోండి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేయడానికి, అది ఖాళీగా వాక్ అవ్వకుండా మీరు చేతిలో ఏదో ఒక వస్తువు ఎక్కడ పెట్టేయాలో అక్కడ పెట్టేస్తే అదొకటి చాలా యూస్ఫుల్ అవుతుందండి. మీకు రూమ్లోంచి నడిచేటప్పుడు ఖాళీ చేతులతో కాకుండా ఏదో ఒక వస్తువు ఎక్కడ వస్తువు అక్కడ పెడతానికి తీసుకోండి. ఈ టిప్ అయితే కనుక చాలా బాగా యూజ్ అయింది నాకైతే కనుక. ఎప్పుడు ఖాళీగా రాకుండా రూమ్లోంచి ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో అక్కడ నుంచి అయితే పెట్టేస్తాను. టిప్ నెంబర్ 3, 1 or 2 minutesలో అయిపోయే పని అయితే కనుక అప్పటికప్పుడు చేసేయటం చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు పొద్దున్నే ఈ డస్టింగ్ చేసే ఏరియా మాత్రం చాలా మెస్సీగా అనిపిస్తుంది. దాంతోపాటు దుమ్ముగా అనిపిస్తుంది. ఎంత క్లీన్ చేసినా సరే ఎప్పుడు దుమ్ము ఉంటుంది. అందుకని చెప్పేసి 1 or 2 minutes అయితే తీసుకుని ఇమీడియట్గా ఇది క్లీన్ చేసేసామనుకోండి ఈ ఏరియా ఒకటి క్లీన్ అయిపోద్ది అనమాట. అప్పుడు కంటికి ఎప్పుడు క్లీన్గా ఉందనుకోండి మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. దాంతోపాటు ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. ఇక్కడ మాత్రం ఈరోజు నేను మొత్తం డీప్ క్లీన్ చేయబోతున్నాను. అంటే రూమ్స్ డోర్స్ అని చెప్పి, స్విచ్ బోర్డ్స్ అని చెప్పి, దాని తర్వాత డస్టింగ్, దుమ్ము దులపటము, ఇవన్నీ కూడా నేను ఈరోజు చేయబోతున్నాను. అందుకే ఈరోజు ఈ వీడియోలో చూపిపోతున్నాను ఎలా క్లీన్ చేస్తాను అని. ఈ స్విచ్ బోర్డ్ మొత్తం అన్నీ క్లీన్ చేశాను. ఇది ఒకటి మాత్రమే చూపిస్తున్నాను. స్విచ్ బోర్డ్ కూడా ఎప్పటికప్పుడు మడ్డి పట్టేస్తూ ఉంటుంది కదా, అది అప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంత్లీ వన్స్, ఎప్పుడు డస్ట్ అనేది ఉండదు. దాంతోపాటు నీట్గా ఉంటుంది. ఈ విండోస్ కూడా కర్టన్స్ తీసేసిన తర్వాత మనం ఇట్లా మైక్రోఫైబర్ క్లాత్తో కనుక మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి డస్ట్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది.
ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్స్ చూడగానే మనం కొనేస్తూ ఉంటాం కదా, అవి ఎప్పుడు కొనకూడదండి. అంటే మనకి ఎప్పుడు యూజ్ అయ్యే విధంగానే యూజ్ చేయే వస్తువులు మాత్రమే కొనుక్కోవాలి. నాకైతే కనుక ఈ మైక్రోఫైబర్ క్లాత్స్ అనేది చాలా యూజ్ అయినాయి. ఇది ప్యాక్ ఆఫ్ 6 వచ్చింది కాబట్టి నేను క్లీనింగ్ ఒకటి, కార్ క్లీనింగ్ ఒకటి, ఇలా మొత్తం డస్టింగ్ ఒకటి అని చెప్పి సపరేట్గా పెట్టుకున్నాను. కిచెన్లో కూడా ఈ క్లాతే యూజ్ చేస్తాను. మన కిచెన్ హాప్ కానీ అన్ని నీట్గా అయిపోతాయి అన్నమాట. స్టెయిన్ ఫ్రీ ఉంటుంది. దాని తర్వాత మనం ఎప్పుడైనా గ్లాస్ కూడా క్లీన్ చేయాలంటే ఈ క్లాత్తో క్లీన్ చేసి చూడండి ఎంత నీట్గా వస్తుంది అంటే అంత నీట్గా వస్తుంది. ఇదైతే కనుక మా వాష్ సింక్ ఏరియా అనమాట. ఇది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాం మార్నింగ్ అయితే కనుక. ఇంకా మిర్రర్స్ ఇట్లాంటివన్నీ అయితే కనుక మంత్లీ వన్స్. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో ఒక చిన్న కార్నర్ బిట్ వచ్చింది. ఈ కార్నర్ బిట్ మాత్రం ఎట్లా యూజ్ చేయాలి అని అనుకున్నాను. ఫస్ట్ అయితే కనుక చిన్నప్పుడు వాషింగ్ మిషన్ అట్లా యూజ్ చేసేదాన్ని పెట్టి, తర్వాత అనిపించింది పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్కి ఇది ఒక రూమ్ లాగా ఉంటుంది కదా, స్టడీ టేబుల్ వేసేస్తే స్టడీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ కార్నర్ బిట్లో మాత్రం ఒక టేబుల్ వేసేసి దానికి ఆన్లైన్ క్లాసెస్కి ల్యాప్టాప్ పెట్టేసేసి దాని తర్వాత కొన్ని బుక్స్ అయితే అక్కడ పెట్టేశాను అనమాట. సో దీనికోసం అని చెప్పి ఎక్కువ తాంజాం అయితే చేయలేదు. అంటే ఎంత సింపుల్గా ఉంటే అంత ప్లెజెంట్గా ఉంటుందని చెప్పేసి జస్ట్ బుక్స్ అన్ని కోసం ఒక ర్యాక్ పెట్టేశాను. కింద అయితే టేబుల్ వేసేసాను. దాని వెనకాల ఒక కర్టెన్ వేసేస్తాను. దీనికి ఏ బుక్స్కి ఆ బుక్స్కి ఫోల్డర్స్ అయితే పెట్టేశాను. అంటే ఏ క్లాసెస్కి ఆ క్లాసెస్కి. ఇక్కడ ఎంత నీట్గా చేసుకుంటుంది హేమన్య అయితే మాత్రం. అంటే నేను క్లీన్ చేస్తున్నాను అనేసి తను కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. బెడ్రూమ్లో బెడ్షీట్స్కి అయితే మా ఇంట్లో ఒక స్టోరీ ఉందండి. ఎప్పటికప్పుడు హేమన్య ఇంకా కృతి ఎప్పుడు మెస్సీగా తయారు చేస్తారు అని చెప్పేసి నేను బెడ్షీట్స్ అయితే 2:3 రేషియోలో వేస్తాను. అంటే జస్ట్ కింద వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ అయితే వేసేస్తాను. దాని తర్వాత అయితే కనుక బెడ్షీట్స్ 3 బెడ్షీట్స్ వేస్తాను అనమాట. దానిపైన ఒక నార్మల్ బెడ్షీట్ వేస్తాను. ఆ 3 బెడ్షీట్స్ కూడా ఒకటి ఫిటెడ్ బెడ్షీట్ ఉంటుంది, ఒకటేమో వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఇంకొకటేమో రెగ్యులర్గా యూజ్ చేసే బెడ్షీట్ ఉంటుంది అనమాట. ఎందుకు అని అంటే బెడ్షీట్స్ ఎప్పటికప్పుడు తీసేయాలి అంటే మళ్ళీ వేయాల్సి వస్తుంది కదా. అందుకని చెప్పి ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక బెడ్షీట్ తీసేసామనుకోండి, ఒక 10 డేస్కి ఇలా నేను ఆల్టర్నేట్ బెడ్షీట్స్ అయితే తీసేస్తూ ఉంటాను. బెడ్షీట్స్ అనేది ఎప్పటికప్పుడు తీసేయగానే నీట్గా ఉంటుంది. కింద ఇంకో బెడ్షీట్ ఉంటుంది కాబట్టి. దాని తర్వాత మంత్లీ వన్స్ అయితే కనుక మళ్ళీ మొత్తం అన్ని బెడ్షీట్స్ క్లీన్ చేసేసి మళ్ళీ అలానే 3 బెడ్షీట్స్ వేస్తాను అనమాట. దానిపైన ఇంకొక బెడ్షీట్ వేస్తాను. ఈ రకంగా నాకు ఈ బెడ్షీట్స్ వేయటం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి వేస్తూ ఉంటారు కాబట్టి నాకు నీట్గా అనిపించకపోయింది అనుకోండి, ఆ పైన ఉన్న బెడ్షీట్ తీసేస్తాను. దాని తర్వాత ఫిటెడ్ బెడ్షీట్ ఉంటుంది కాబట్టి ఆ బెడ్షీట్ ఎక్కడికి కదలదు. అందుకని చెప్పేసి ఒక 10 డేస్కి ఇట్లా 3 బెడ్షీట్స్ అనేది ముందుగానే వేసేసి ఉంచుతాను బెడ్ పైన. ఈ టిప్ నచ్చితే కనుక యూజ్ చేయండి. ఇంకా కర్టన్స్ అంటారా, మంత్లీ వన్స్ అయితే ఈ కర్టన్స్ వాష్ చేసేస్తాను. 2 pairs ఆఫ్ కర్టన్స్ ఉంచుకుంటాను. అందుకని చెప్పేసి ఇప్పుడు కర్టన్స్ తీసేయగానే వేరే కర్టన్స్ అయితే సెట్ వేసేసాను అనమాట. కర్టన్స్ ఎప్పుడు కూడా ఇంటికి ఒక ప్లెజెంట్ లుక్ని ఇస్తుందండి. అంటే ఏ రూమ్కి ఆ రూమ్ సపరేట్ చేయటము దానివల్లే అవుతుంది. దాని తర్వాత ఈ కార్పెట్ అయితే కనుక జిమ్ రూమ్లో ఒక కార్పెట్ క్లీన్ చేయడానికి ఒక బ్రష్ ఉంచుకుంటాను. వ్యాక్యూమ్ క్లీనర్ అనేది యూజ్ చేయొచ్చు, కానీ దానికి ఎక్కువ డస్ట్ వస్తుందని నేను అనుకోను. దాన్ని మనం ప్రెస్ చేసి వాడే కన్నా ఇట్లా బ్రష్ మాన్యువల్తో క్లీన్ చేసామనుకోండి, అక్కడ ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా హెయిర్ ఉన్నా నీట్గా వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఈ వాచెస్ ఇట్లాంటివన్నీ కూడా మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ నా పర్ఫెక్షన్ చూడండి, అంటే వంకరగా ఉందా ఏంటి అనేది చూస్తున్నాను అనమాట. దాని తర్వాత పైకి ఎక్కి మరి మొత్తం అన్ని బాక్సెస్ ఏమైనా ఉంటే కనుక తీసి పడేయటము, అన్నెసరీ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే కనుక అవన్నీ తీసేయటము, అన్నీ ఒకసారి డస్టింగ్ చేసేయటము, ఇలాంటివన్నీ చేసుకుంటున్నాను. టిప్ నెంబర్ 4, ఎప్పుడు కూడా అందరి ఇళ్ళల్లో క్లోత్స్ అనేది ఎప్పటికప్పుడు మడతేసేసుకున్నాం అనుకోండి, అది ఇల్లు మొత్తం నీట్గా ఉంటుంది. లేదు అని అంటే కనుక ఇల్లు మొత్తం ఆ బట్టలుగానే ఉన్నాయి అని అనుకుంటాము. ఎప్పుడు కూడా వాషింగ్కి వేసే బట్టలు అప్పటికప్పుడే వేసేయటము,
ఎప్పుడు బట్టలు అప్పుడే మడత పెట్టేయటము, ఎండిపోగానే తీసుకొచ్చేసేసి ఇమీడియట్గా ఫోల్డ్ చేసేసి అల్మార్లో పెడతానికి 1 or 2 minutes టైం పడుతుంది కదా అరౌండ్. అప్పుడు క్లీన్ చేసేసామనుకోండి మనకి ఎక్కువ బద్ధకం అనిపించదు. నాకు అస్సలు నచ్చని పని ఏంటంటే బట్టలు మడతేయటమే. కానీ అది అప్పటికప్పుడు చేసేసుకుంటేనే ఇల్లు నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఐ ట్రై టు హార్డ్ ఆ బట్టలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి, ఎప్పటికప్పుడు సర్దేయాలి అని చెప్పి. అయినా సరే అప్పటికప్పుడు సర్దలేను, కానీ ట్రై చేస్తున్నాను. నాలో మైనస్ ఏంటి అంటే ఆ బట్టలు అక్కడ వదిలేయటమే నాలో మైనస్. దాన్నే నేను పాజిటివిటీగా మార్చుకుని అప్పటికప్పుడే క్లీన్ చేసేసి మడత పెట్టేయడానికి కోసం ఇంకా అలవాటు చేసుకుంటున్నాను. ఫైనల్గా కిచెన్లో అన్నెసరీ థింగ్స్ ఎక్కువ ఉంటాయండి. మనకి ఎప్పుడు కూడా ఈ వస్తువు అవసరం లేదు, తర్వాత ఏమైనా ఉపయోగపడుతుందేమో అని అనుకుంటాం కదా కొన్ని. అలాంటివన్నీ తీసేసి ఒక బాక్స్లో కానీ ఒక బ్యాగ్లో కానీ వేసేసి మనకు కావాల్సినంత వరకే మనకు కంటెదురుగా పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు వస్తువులు అప్పుడు డిస్మాంటిల్ చేసేసామనుకోండి, అంటే అవసరం లేనివి అలాంటివన్నీ కూడా మన కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ వైప్స్ ఉన్నాయి కదా, ఈ వైప్స్ వచ్చేసి అరౌండ్ మొత్తం బంచ్ వచ్చేసి నాకు ఆ రోల్లో 170 or 130 పడిందండి. ఈ వైప్స్ని ఎక్కువ సార్లు వాష్ చేసి యూజ్ చేయొచ్చు అని చెప్పి నేను అందరూ అంటే సరే అని చెప్పి కొన్నాను. కానీ దానికోసం అయితే యూజ్ చేయను. నేను ఏం చేస్తానంటే ఈ వైప్స్ తీసుకుని మొత్తం ఈ క్లాత్ వాడకుండా మైక్రోఫైబర్ క్లాత్ అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఈ వైప్స్ మాత్రం వీక్లీ కానీ మంత్లీ కానీ ఒక క్లాత్ తీసుకుని దానిపైన మనం ఏ లిక్విడ్ అయినా సరే, అంటే వెనిగర్, సోప్ మిక్స్ చేసిన లిక్విడ్ అయినా సరే, లేదు అంటే ఏదైనా స్ప్రే అయినా కానీ మొత్తం అంతా ఆ క్లాత్ మీద స్ప్రే చేసుకుని జస్ట్ అట్లా వైప్ చేసేసి దాని తర్వాత మైక్రోఫైబర్ క్లాత్తో వైప్ చేసామనుకోండి, ఆ బాటిల్స్ అనేది ఎప్పటికప్పుడు వాష్ చేయక్కర్లేదు, అట్లా క్లీన్ చేసుకుంటే చాలు. ఆ జిడ్డు ఉన్నా లేకపోతే ఏదైనా స్టెయిన్స్ ఉన్నా మొత్తం నీట్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ కిచెన్లో ఉన్న బాటిల్స్ అన్నీ కూడా ఫస్ట్ నేను ఆ వైప్తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. కొంచెం సోపీగా ఉంటుంది కాబట్టి పైన ఉన్న డస్ట్ అంతా పోతుంది. దాని తర్వాత వచ్చేసి మైక్రోఫైబర్ క్లాత్తో అయితే క్లీన్ చేస్తాను. అప్పుడు ఆ గాజు సీసాలన్నీ తలతల మెరిసిపోతాయి. టిప్ నెంబర్ 6, ఆర్గనైజర్స్ ఎక్కువ యూజ్ చేసామనుకోండి, ఇలా ర్యాక్స్లో కానీ ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి మన టైము సేవ్ అవుతుంది, దాంతోపాటు మనీ సేవ్ అవుతుంది. ఎక్కువ కాస్ట్లీ కబోర్డ్స్ అట్లా యూజ్ చేయకుండా ఈ చిన్న ఆర్గనైజర్స్ వల్ల మనకు టైం బీయింగ్ అయిపోతుంది అనమాట. నేనైతే కనుక ఈ ఆర్గనైజర్స్ అన్నీ అమెజాన్లోంచి తెప్పించి కిచెన్ అయితే కనుక ఇట్లా నీట్గా సెట్ చేసుకున్నాను. టిప్ నెంబర్ 7, రొటీన్ సెట్ చేసుకోవటం. ఎప్పుడు కూడా మనం ఏది ఎప్పుడు క్లీన్ చేయాలనేది ఒక రొటీన్ సెట్ చేసుకున్నాం అనుకోండి, అది ఈజీగా పనులు అయిపోతాయి అనమాట. ఇది మంత్లీ చేయాలా, వీక్లీ చేయాలా, డైలీ చేయాలా అనే బేసిస్లో మీరు డిసైడ్ అయ్యారనుకోండి, అది ఈ పని అయితే కనుక ఈజీగా అయిపోతుంది. అంటే కిచెన్ అంటే కనుక ఈవినింగ్ నైట్ టైం పడుకునే ముందు క్లీన్ చేసుకోవటం, బెడ్ అయితే కనుక పొద్దున్నే సెట్ చేసేసుకోవటం లెగవగానే, ఇలాంటి కొన్ని టిప్స్ అయితే కనుక ఫాలో అయితే ఈజీగా అయిపోతుందండి. లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది కదా. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్. అంటిల్ దెన్ బాయ్.